అలా జరిగింది చాలు. ప్రేమ ఎందుకు వద్దందో నాకు తెలీదు, కానీ వద్దన్నప్పుడు ఆగిపోయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఇక నుంచి పనికి మాలిన వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇంకా ఎందుకు నిలబడ్డావు? అనుమానించొద్దు అంటూనే అనుమానాన్ని నూరిపోస్తూ ఇంకా ఎందుకు నిలబడ్డావు? పోవే శనిగ్రహమా, నా ఇంటికి పట్టిన దరిద్రమా అని తిడితే తప్ప పోవా? పోమ్మా పో. ఏం జన్మ నాది? నా మూలంగా ఎంతమంది బాధపడుతున్నారు. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి నేనేం సుఖంగా ఉంటాను? చచ్చేదాకా మనశ్శాంతి లేకుండానే బతుకుతాను. బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి. మిమ్మల్ని ఏ శక్తి విడదీయలేదు. సుఖంగా సంతోషంగా ఉండండి. దీన్నా బాబు మీరు నమ్మిందే? ఇది మారిందంటే మీరెలా నమ్మారు? మీ తోడబుట్టింది కాబట్టి ఏం చేసినా క్షమిస్తారా? మీ తోడబుట్టింది కాబట్టి నా కడుపును పుట్టిన నా బిడ్డ మీద బురద జల్లుతుంటే నేను క్షమించాలా? మీది అమాయకత్వమో అతి మంచితనమో అర్థం కావట్లేదు. ఒక తేలు నీళ్లల్లో పడిందని ఒక సాధువు బయటికి తీశాడంట. ఆ తేలు కుట్టిందని చెయ్యి విదిలిస్తే అది మళ్ళీ నీళ్లలోనే పడిందంట. ఇలా ఆ సాధువు నీళ్లలో పడిన తేలుని తీసే కొద్దే ఆ తేలు కుడుతూనే ఉందంట. ఏమిటి మూర్ఖత్వం అని నాలాంటి అజ్ఞాని అడిగితే కుట్టడం తేలు నైజం, కాపాడడం నా నైజం అని చెప్పాడంట ఆ సాధువు. చంపడం నీ నైజం, క్షమించడం నా నైజమని నువ్వు శివాగ్నితో చెప్పినట్టు. అయితే ఆ సాధువుకి తేలుని కాపాడినందుకు ఒరిగిందేమీ లేదంట. ఒంటి నిండా విషం నిండిపోయి ప్రాణాలు వదిలేశాడంట. ఇప్పుడు జరిగింది అదే. మనుషుల మీద నీకున్న నమ్మకాన్ని చంపేసిపోయింది నీ తోడబుట్టింది. ఎందుకు ఇదంతా మనసు మీదకి తీసుకుంటావు ప్రేమ? ఎందుకు దీనికి ఇంత తీవ్రంగా స్పందిస్తున్నావు? పొరపాటున బురద మీద పడితే దానికే మలినమైపోయినట్టు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? వదిలే. ఆ బురద నా మీద పడింది ప్రణయ్.
బాధ నాకే ఎక్కువ ఉంటుంది. తప్పు చేసే ఆడది ఎవరు ఎన్ని మాటలన్నా ఐ డోంట్ కేర్ అంటుంది. కానీ ఏ తప్పు చేయని నిప్పు లాంటి ఆడది నిలువున దహించుకుపోతూ ఆ నింద వేసిన వాళ్ళని బూడిద చెయ్యాలన్నంత కసితో రగిలిపోతూ ఉంటుంది. నేనిప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాను. ప్లీజ్ ప్రేమ, బీ కూల్, ప్రశాంతంగా ఉండు. ఆగు. అక్కడే ఆగు. ఎందుకొచ్చావు? ప్రేమ, మా బంగారం భయపడుతోంది. అసలు ఎందుకు వస్తున్నావు? వెళ్ళు, వెళ్ళిపో. చెప్పేది నీకు కదా, బంగారం అంటే నీకెంత ఇష్టం ఉన్నా సరే నువ్వు మళ్ళీ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. బంగారానికి జ్వరం వస్తే రాత్రంతా మేల్కొని కూర్చుని ఉండొచ్చు నువ్వు. కానీ ఇప్పుడు బంగారం నిన్ను చూస్తూనే భయపడుతుంది. బంగారానికి తల్లిదండ్రులు లేరని అమ్మ నాన్న మనమే అయ్యి చూసుకోవాలనుకున్నాము. వెళ్ళు, వెళ్ళిపో. బంగారాన్ని ఆ కళాయి రాజు చంపేయాలని వెంట పడుతుంటే వాడి చెయ్యి నరికినందుకు బంగారం నిజంగానే బాగా బెదిరిపోయింది. నువ్వు మంచివాడివే కావచ్చు, బంగారానికి నువ్వంటే ప్రేమ ఉండుండొచ్చు, నీకు బంగారం అంటే ప్రేమ ఉండుండొచ్చు. కానీ ఏం చేస్తాం, బంగారం నువ్వంటేనే వణికిపోతుంది. ఇంకెప్పుడు బంగారానికి కనిపించకు. బంగారం, నన్ను వెళ్ళిపోమంటావా? ఈ ప్రణయ్ మావిని వెళ్ళిపోమంటావా? నేను చెప్తున్నాను, నువ్వు మళ్ళీ రానే రావద్దు. వెళ్ళిపోయాడు. మళ్ళీ రాడా? రాడు. ఎందుకు? నువ్వు భయపడుతున్నావు కదా. అప్పుడు కొంచెమే భయం వేసింది. అయినా సరే రాడు. నీకేమన్నా భయం వేసిందా? నాకే కదా భయం వేసింది. ఎందుకు పొమ్మన్నావు? నా కోసం పొమ్మన్నానా? నువ్వే కదా ప్రణయ్ని చూసినప్పుడల్లా వణికిపోయి కళ్ళు తిరిగి పడిపోతున్నావు. వెళ్ళి తీసుకురా. నాకేం అవసరం? నువ్వే భయపడ్డావు, నువ్వే అరుస్తావు, మళ్ళీ నువ్వే పిలవమంటావు.
ఇలా మాటి మాటికి అరిచి భయపడుతూ ఉంటే నేనెంతని భరిస్తాను? నా వల్ల కాదు తల్లి. అయితే మామయ్య ఇంకెప్పుడు రాడా? మామయ్య రాడు. ఎవరో తాతయ్య వచ్చాడు చూడు. All is well. Get well soon. సారీ అమ్మా, భయపడకు, ఇంకెప్పుడు రాను. మామయ్య 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 ఏంటో ఏ రెసార్ట్కి వెళ్దాం అనుకున్నాను, నువ్వేమో గుడికి అన్నావు. మనల్ని కలిపిందా దేవుడే కదా ప్రణయ్. సరే పద. ఏంటి ప్రేమ? వెనకాలెవరో వచ్చినట్టుగా అనిపించింది. నేనే ఉన్నాను. నీ విజయం వెనుక నేనే ఉంటా, నీ వీపు వెనుక నేనే ఉంటా. దా. ఆపదామభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే తీసుకున్నా. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసోదరాం సకల సౌందాం సర్వ సంపత్ప్రదాత్రేయం. హారతి తీసుకోండి అమ్మా.
ఏంటి ప్రేమ, బయటకు వచ్చినా ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఒక ఆడదయ్యుండి ఇంకో ఆడదాని శీలం మీద మచ్చ వేయడానికి మనసులో వచ్చుంటుంది ప్రణయ్. వదిలే ప్రేమ, నేను నమ్మితే కదా. ప్రణయ్, ప్రణయ్, ఎవరు కొట్టింది? ప్రణయ్, 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 ప్రణయ్ ఎవరు? ప్రణయ్ ఎవరా? మీరెవరు? నేనెవరా? మీరెవరో నాకు తెలీదండి. ఏయ్, బాల్ తలకు తగిలితేనే గతం మర్చిపోతావా? ఏ మెదడు నీది? బాల్ తగిలిందా? ఎప్పుడు తగిలింది? దేవుడో, కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఏ కదా? హా? నా కథ, నీ కథ, మన కథ. మళ్ళీ ఏ హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి, మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే ఈసారి నేనేం చేయాలో? బాల్ పెట్టి కొట్టాలా? నా తల గోడకేసి కొట్టుకోవాలా? ఏం చేయాలి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఒక ముద్దివ్వాలి. నన్నే ఆట పట్టిస్తా. ఒక్క నిమిషం గుండె ఆగినంత పనైంది. లేకపోతే మొహం మార్చుకుని కూర్చుంటావా? నువ్వు నన్ను సర్ప్రైజ్ చేసావు కదా, ఇప్పుడు నేను నిన్ను సర్ప్రైజ్ చేస్తాను చూడు. అరే, ఇది నీకెక్కడిది? నువ్వు పోగొట్టుకున్నది నాకు దొరికింది. ఇదిగో, నీ చేత్తోనే నా వేలికి తొడుగు. నీకు డైమండ్స్ అంటే ఇష్టం అన్నావు కదా, అందుకే డైమండ్ రింగ్ ఆర్డర్ ఇచ్చాను. రేపు ఇద్దరం కలిసి వెళ్ళి డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇద్దాం. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నేను అనుకున్నది నా దగ్గరకు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారిపోతుంది. ఈసారి దూరం చేయడానికి ప్రయత్నించే మనుషులే ఉండకుండా ముందు ప్రేమ ప్రణయల్ని దూరం చేస్తున్నాను. చెయ్యాల్సిందంతా చేసి
చెప్పకనే ప్రణయ్కి చెప్పాను. నేను ఊహించింది కరెక్ట్గా జరిగితే ఇక నా విజయాన్ని, జీవితాశయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రణయ్లో నేను నాటిన అనుమానం అనే బీజం పెరిగి పెద్దదై ప్రేమ ప్రణయ్లని పతనం చేస్తుంది. ఆ అనుమానంతో ప్రేమ ఊరేసుకొని చస్తుంది. అప్పుడు ప్రణయ్ పిచ్చివాడే రోడ్డును పడతాడు.